ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు క్లియర్గా అంటున్నారు. ఏమంటున్నారు? బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. ఇది అబ్సల్యూట్లీ రైట్. ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేసే పనులకు మొత్తము ఏమంటున్నారంటే ఓర్వలేకపోతున్నారంటే నిజంగానే రకరకాలుగా ఈ తమ్లెన్స్ పెట్టేసి నిందించడము చాలా ఘోరమైన పరిస్థితి ఇది. విన్నారా? తర్వాత వీళ్ళ తాట తీయడానికి మాత్రము వీళ్ళ తాట తీస్తారు ఇది. ఎందుకంటే ఈ మధ్యన ఈ విజయారెడ్డి అని ఏం చేస్తుందంటే ఇక్కడ విలీనం అంటే తాట తీస్తామంట. ఇక్కడ కేటీఆర్ అంటుడు. మరి అక్కడ కవిత నడిపించుకోవడానికి డ్రామా ఆడుతున్నారా? కేసీఆర్ డ్రామా ఆడుతుండా? కేటీఆర్ అడుగుతుండా? హరీష్ రావు అడుగుతున్నాడా? మరి ఇది ఎందు గురించి? ఇక్కడ ఉన్న వైఆర్ టీవీ ఒకటి, తెలుగు లైవ్ టీవీ ఒకటి, శంకర్ గాంధీ, తర్వాత ఇది ఒకటి, ఇది మిర్రర్ టీవీ ఒకటి. ఈ పనికి మళ్ళీ ఛానళ్ళు ఏం చేస్తున్నాయంటే క్లారిటీగా కాంగ్రెస్ను నిందించడము, అవమానాలకు పాల్పడి ఏదో చేస్తున్నారు. చూద్దాం ఇలా పొన్నం ప్రభాకర్ గారు ఏమంటారో ఒక్కసారి విందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసము అమెరికా పర్యటనకు వెళ్తే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆక్షేపించారు. రాష్ట్ర ప్రజలు బాగుపడడం వారికి ఇష్టం లేదన్నారు. కరెక్టే, రాష్ట్ర ప్రజలు బాగుపడము ఇష్టం ఎందుకు లేదంటే వాళ్ళ కుటుంబ పరిపాలన బాగా అయింది కదా, వాళ్ళ ఆస్తులు సంపాదించుకుంటారు కదా, వాళ్ళు అన్ని కబ్జా కోరుతానలు చేసిరు కదా, శాండ్ కబ్జా చేసేసిండ్రు, ఇంకేముంది, తర్వాత మైనింగ్ అంతా కబ్జా చేసేసిండ్రు, అన్ని వర్క్ బోర్డులు అన్నీ మింగేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఇంటింటి సర్వే చేసేసి ఈరోజు 4-5 పనికి మళ్ళీ ఛానళ్ళు పెట్టుకుని, ఒక మిర్రర్ ఛానల్ ఒకటి, తెలుగు లైన్ ఒకటి, తెలుగు న్యూస్ లైన్ ఒకటి, తర్వాత వైఆర్ టీవీ ఒకటి, ఇట్లాంటివి పెట్టుకొని ఈ దరిద్రులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాల కోసము చేసే అమెరికా పర్యటన కోసం ఈ బీఆర్ఎస్ నేతలకు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. చూడాలి మరి వీళ్ళ మీద. పొన్నం ప్రభాకర్ ఆక్షేపించారు. రాష్ట్ర ప్రజలు బాగుపడడం వారికి ఇష్టం లేదంటే నిజంగానే ఇష్టం లేదు. వాళ్ళు బాగుపడితే చాలంటారు. వాళ్ళు రాష్ట్ర ప్రజలు ఎందుకు బాగుపడాలి? వాళ్ళ బుద్ధి అట్లున్నది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎంతో పాటు అధికారుల బృందము అమెరికా వెళ్ళిందని గుర్తు చేశారు. ఇక్కడ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అమెరికా ప్రయాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి, ప్రయోజనాల గురించి, కంపెనీల గురించి తేవడానికి, నిరుద్యోగ సమస్య పోవడానికి వెళ్ళింది. కానీ ఎంజాయ్మెంట్ కాదు వెళ్ళింది, కొంచెం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మరి అదే బీఆర్ఎస్ వాళ్ళు పోయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అట్లా ఏలన చేయలే కదా. బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తెచ్చింది ఏం లేదు, వాళ్ళ ఆస్తులు ఆడ సంపాదించుకోరు. ఈరోజు అన్ని బయట పడుతూనే ఉన్నాయి కదా. పేపర్ లీకేజ్ మీదే, సారా లీకేజ్ మీదే, తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అలా అవినీతి పరులుగా సంపాదించుకున్నది మీరే. మేడిగడ్డను మొత్తం నాశనం చేసి కమిషన్లకు ఆశపడ్డది మీరే. ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరే. ఇంకా మీకు సిగ్గు లేకుండా ఈ యూట్యూబ్ ఛానళ్ళతోటి ఈ పనులు చేస్తున్నారు. గత 10 ఏళ్ల పాలనలో వ్యవసాయ క్షేత్రం నుంచి బయటకు రాని మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు పెట్టుబడులు తేవాలనే ఆలోచన చేయలేదన్నారు. కరెక్టే కదా. ఇక్కడ ప్రజల మధ్యలో లేరు, ఒక విలేజ్లలో లేరు, ఒక ఏమంటారు కార్నల్ షోలు చేయలేదు, ఒక బహిరంగ సభలు లేదు, ఒక మీటింగులు లేదు. ఎప్పుడు చూడు ఫామ్ హౌస్లో పండుకున్నాడు, ఏ రోజు సెక్రటరేట్ రానోడు, ప్రజల గురించి ఆలోచన చేయనోనికి ఈరోజు అవినీతి మంత్రిగా ముద్రపడ్డ తర్వాత మళ్ళీ తిరిగి అలాంటి ఆలోచనలు ఎట్లా వస్తాయి ఈయనకు? ఎలా చేపిస్తున్నాడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెల్లలు దాటి ప్రజాపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని ఆరోపణలు చేసినా బుద్ధి మాత్రం వంకర బుద్ధితో ఆలోచనలే తప్ప ఏమి కాదు. ప్రజలు చూస్తున్నారు ఎవరు బాగా చేస్తున్నారు. అసెంబ్లీలో మహిళా మంత్రి సీతక్కను ఎదుర్కోలేక తప్పుడు పోస్టులు పెట్టారని ఆరోపించారు. చెప్పు తీసుకొని కొట్టాలి, ఎవడు పెడతా అని. తప్పుడు పోస్టులు పెడితే చెప్పు తీసుకొని కొట్టడమే. ఎందుకంటే ఆ తప్పుడు పోస్టులు చేయకపోతే ఎవరు విమర్శించరు. తర్వాత సీతక్కను ఎదుర్కోలేక తప్పుడు పోస్టులు పెట్టారంటే ఎంత బుద్ధి లేనితనం ఎదవలకు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగితే మాట్లాడాలని మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో రుణమాఫీ రాని రైతులు ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పడము హాస్యాస్పదమన్నారు. చూడు ఈయనదొకటి కొత్తిమీర కానలేక కిషన్ రెడ్డి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ సంకల జొర్రి కేసీఆర్ ఒడిలో కూర్చొని ఒక్కరోజన రైతుల గురించి మాట్లాడనోడు, ఒక్కరోజు రైతుల గురించి రుణమాఫీ చేయనోడు, పోని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆలోచన చేయనోడు,
ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచినా ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పించనోడు సిగ్గుచేటు తన ఒక్కడు బాగుండాలనే విషయంలో ముందుంటాడు తప్ప ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పరిపాలన చేస్తుంటే ఆయన అడగాలంటే ఈయన చేస్తాడు పెద్ద పీకుడుగా అడిగా మొత్తం. తర్వాత రుణమాఫీ రాని రైతులు మండల వ్యవసాయ అధికారులను కలిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. నిన్ను కలుస్తారు, నువ్వు చాలా చేసినావు, ఇంత ముందుకు నిన్నే కలుస్తారు. ఎవరికి ఏం చేయాలో రాష్ట్రమంతా సెటిలర్స్కు బీఆర్ఎస్ గెలవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రమంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళు చూస్తారు. రైతులకు రాజులను చేయాలని తపనలో ఉన్నారు తెలంగాణలో, కానీ మీరు బీఆర్ఎస్ల సంకలా ఉన్నారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ చేసిన అవినీతి పరిపాలన ఏమైంది బయటపడుతుంది. కొంచెమాగా అమెరికాలు రాని రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మీ అంతు ఆధారం అన్నీ బయట పెడతాడు. ప్రజల గురించి ఏం చేయాలో ప్రజల ముందు ఉంచుతాడు.